సినిమా నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం, అఖండ 2 ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ హైలైట్స్ అలాగే లేటెస్ట్ గా ఒక టీజర్ ను బయటకు తీసుకొచ్చారు. రిలీజ్ టీజర్, ఆ టీజర్ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. కొత్తగా బయటకు వచ్చిన టీజర్ బ్లాస్ట్ చేసి పారేస్తుందనే చెప్పాలి. మామూలు బ్లాస్ట్ కాదు, డివైన్ మాస్ బ్లాస్ట్ ట్రాన్స్ అనే చెప్పాలి. అంత బాగుంది. ఇది ఎక్స్పెక్ట్ చేసింది. పోతే మూవీ టీం రైట్ టైం లోనే ఆ టీజర్ ను బయటకు తీసుకొచ్చిందని చెప్పాలి. పర్ఫెక్ట్ హై వచ్చేసింది. సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఖచ్చితంగా రిలీజ్ తర్వాత థియేటర్స్ లో సునామీ నడుస్తుంది, కలెక్షన్స్ సునామీ నడుస్తుంది. కొన్ని రోజుల పాటు కన్ఫర్మ్. లేటెస్ట్ గా బయటకు వచ్చిన టీజర్ చూసిన తర్వాత, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విధానం చూసిన తర్వాత ఒక విషయానికి సంబంధించి చాలా వరకు కన్ఫర్మేషన్ వచ్చేసిందనే చెప్పాలి. ఆ విషయాన్ని డిక్లేర్ చేసేయచ్చు, ఆ విషయానికి సంబంధించి ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు. అదేమిటి అంటే అఖండ 2 50% బ్లాక్ బాస్టర్. అదే ఫీల్ వచ్చింది, అదే అనిపించింది ఆ టీజర్ చూసిన తర్వాత. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ ఇంపాక్ట్ ని తీసుకున్న తర్వాత ఏం జరిగింది అసలు? ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం తమన్ మ్యాజిక్ చేసేసాడు. ఒక రకమైన డివోషనల్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడు. శంభో నినాదాలు, శివనామ స్మరణ, శివోహం ఏమన్నా ఉందా అసలు? ఆ ఈవెంట్ ప్లేస్ అంతా కూడా ఒక డివైన్ వైబ్ తో వెలిగిపోయింది. గొప్పగా అనిపించింది ఫీల్. శివక్షేత్రం అయిపోయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం మొత్తం కూడా. అదే వైబ్ సినిమాలో కూడా ఉంది అంటే బీభత్సం జరుగుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని బీభత్సం జరుగుతుంది. రికార్డ్ బ్రేకింగ్ బీభత్సం జరుగుతుంది. ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. సిగ్నల్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. బాలయ్యబాబు కెరియర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల సినిమా అఖండ 2 అవుద్ది అని. ఈజీగా అయిపోద్ది. అంతకు మించే బాలయ్యబాబు పెద్ద రికార్డులు పెట్టే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ అంత స్ట్రాంగ్ గా, అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపిస్తుంది. బోయపాటి శ్రీనుని తక్కువ అంచనా వేశారు టీజర్ బయటకు వచ్చినప్పుడు, మిగతా ప్రమోషనల్ కంటెంట్ చూసి. కానీ మనం మాట్లాడుకున్నాం, ఒకసారి చెప్పుకున్నాం, పొరపాటును కూడా బోయపాటిని తక్కువ అంచనా వేయొద్దు. అది కూడా బాలయ్యబాబుతో సినిమా తీస్తున్నప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఆ అంచనా ఖచ్చితంగా రాంగ్ అయిపోయేలాగానే చేస్తాడు. ఇద్దరు కలిసి థియేటర్ లో క్రియేట్ చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు, బీభత్సం, మాస్ బీభత్సం. బాలయ్యబాబు గాడ్ ఆఫ్ మాసెస్ వర్క్నే కాదు, ఎందుకు ఇది ఆయన మాస్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు కాబట్టి గాడ్ ఆఫ్ మాసెస్ అని మాట్లాడుకోవాలి. ఏమన్నా పర్ఫార్మెన్స్ అసలు తన పర్ఫార్మెన్స్ తో టెర్రిఫిక్ ఇంపాక్ట్ ఇస్తున్నాడు. టీజర్ లో కొన్ని షార్ట్స్ లో ఆయన క్రియేట్ చేసిన బీభత్సం గుర్తుండిపోతాయి, మర్చిపోలేరు. ముఖ్యంగా ఆ గద్దతో కొట్టిన షాట్, ఫైటర్స్ ను కొట్టేసి ఆ గద్ద దించుతున్నప్పుడు స్లో మోషన్ లో బాలయ్యబాబుని బోయపాటి ఏం చూపించారు, బాలయ్యబాబు ఏం పెర్ఫార్మ్ చేశారు. అదే టైంలో వెనక హనుమంతుడి ఇమేజ్ రావటం ఎక్సలెంట్ మూమెంట్. అంతే, ఈ మూమెంట్ మెమరీగా మిగిలిపోద్ది. ఫర్ ఎవర్ గ్రీన్ మూమెంట్. అది అంత బ్యూటిఫుల్ గా వచ్చింది, అంత బ్రహ్మాండంగా వచ్చింది. బాలయ్యబాబు కూడా ఏమన్నాడు అసలు? యాక్షన్ బ్లాక్స్ లో, యాక్షన్ మూమెంట్స్ లో ఎక్కడా కూడా బాలయ్యబాబు డిసప్పాయింట్ చేయట్లేదు. సినిమా మీద, ఆయన పర్ఫార్మెన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునే స్కోపే ఇస్తున్నారు ఎక్కువగా. మనం ఊహించిన దానికి మించి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఆ ఎంటర్టైన్మెంట్ స్పెషల్ గానే ఉండిపోతుంది. బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. అర్థమవుతుంది. శాంపుల్సే అర్థమయ్యేట్టు చెప్పేస్తున్నాయి. టీజర్ లో ప్రతి యాక్షన్ మూమెంట్ ఎంత బాగుంది. త్రిశూలాన్ని బాలయ్యబాబు ఉపయోగించినంత ఎఫెక్టివ్ గా ఇంకా ఏ హీరో ఉపయోగించలేదేమో, అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉపయోగిస్తున్నారు. ఎంత కమాండబుల్ గా ఆయన ఫైటింగ్ మూమెంట్స్ ఇస్తున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్, బోయపాటి చెప్పారు బాలయ్యబాబులో శివుడిని చూపిస్తున్నారు అని. ఎస్, శివుడి ఆయనకు పూని ఆ ఫైట్లు చేస్తున్నాడేమో అన్నట్టుగా పెర్ఫార్మ్ చేస్తున్నారు బాలయ్య. బీభత్సం అసలు. ప్రతి షాట్ అద్భుతం. అంతే, ఓ రకమైన మాస్ వైబ్రేషనల్ ఫీల్ వచ్చేస్తుంది. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. పర్సనల్ స్క్రీన్స్ లో, ఫోన్స్ లో, ల్యాప్టాప్స్ లో, టీవీలో చూస్తుంటేనే వైబ్రేషన్ వస్తుంది. అంటే థియేటర్ లో ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేరే రకమైన ఫోన్ కాలే. బాలయ్యబాబు ఫ్యాన్స్ కే కాదు, మాస్ మూవీ లవర్స్ అందరికీ కూడా స్పెషల్ ఫోన్ కాల్ వస్తాయి ఈ సినిమా చూసేటప్పుడు. ఆ రకమైన పర్ఫార్మెన్స్ తో బాలయ్యబాబు మెంతలు ఎక్కిస్తున్నారు. అంతే, బోయపాటి కూడా ఎక్కడ తగల పిచ్చెక్కించే విధంగానే షార్ట్స్ ని డిజైన్ చేశారు, షార్ట్స్ ని తీశారు. కథ పక్కన పెట్టేద్దాం, చాలా ఇల్లాజికల్ విషయాలు ఉంటాయి. అవన్నీ బోయపాటి సినిమాలో కన్ఫామ్ గా అతిశయోక్తులు ఉంటాయి. డైజెస్ట్ చేసుకోవడానికి కష్టం అనిపించే డీటెయిల్స్ ఉంటాయి. కానీ మూమెంట్స్, మాస్ మూమెంట్స్, ఫైట్ మూమెంట్స్, డైలాగ్స్, బాలయ్యబాబు పర్ఫార్మెన్స్ కి ఇచ్చే హై గట్టిగా మార్కులు వేయించేసుకుంటాడు. డిస్టింక్షన్ లో మార్కులు వేయించేసుకుంటాడు. అక్కడ పాస్ అయిపోతాడు. ఎవరో పట్టుకోలేని విధంగా పాస్ అయిపోతాడు. అది బోయపాటి స్టైల్, అది బోయపాటి మ్యాజిక్, అది బోయపాటి స్ట్రెంత్. బాలయ్యబాబు బోయపాటి ఐడియాలజీకి పర్ఫెక్ట్ గా సింక్ అవుతారు. అందుకనే ఇద్దరు కలిసి ఈ రకమైన బీభత్సం చేసేస్తాం. డైలాగులు కూడా వన్ లైనర్స్ పేల్తాయి. శాంపుల్సే విన్నామేమో టీజర్ తోను, ట్రైలర్ తోను. బట్ రేపు థియేటర్ లో చాలా పెద్ద జాతర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ గా అయితే ఒకటే అర్థం అవుతుంది, టెంప్లెట్ సినిమాని. అఖండాని ఏ టెంప్లెట్ లో చూపించారో ఈ సినిమాలో కూడా అదే టెంప్లెట్ లో చూపిస్తారు. కాకపోతే మూమెంట్స్, ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. టెరిఫిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ బీభత్సమైన ఎక్స్పీరియన్సెస్. అది దాన్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి అని చెప్తున్నారు. బాలయ్య బోయపాటి కలిస్తేనే బీభత్సం అనుకుంటే వీళ్ళకి ఇంకొక పర్సన్ కూడా యాడ్ అయ్యాడు, తమన్. అఖండ 2 మూవీలో తమన్ ఏం బీభత్సం చేశాడు, ఏ రేంజ్ లో బీభత్సం చేశాడు, ఎంత బీభత్సం చేశాడు అనే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శాంపుల్ చూపెట్టాడు. తమన్ లైవ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు కూడా అనుమానాలు పెట్టుకోవట్లేదు. ఉన్న అపోహలన్నీ కూడా పటాపంచలైపోయాయి. తమన్ మరొక్కసారి మోతం మోగించిపోతున్నాడు, థియేటర్స్ బద్దలైపోతాయి అని అందరూ డిసైడ్ అయిపోయారు. యాంటీ ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారు. అలాంటి ఇంపాక్ట్ ఇచ్చాడు. నిజంగా అఖండాన్ని తను మనసులోకి తీసుకున్నాడు. బాలయ్యబాబుని అఖండాగా తమన్ వేరే లెవెల్లో ఎలివేట్ చేస్తున్నాడని చెప్పొచ్చు. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోను, సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అఖండ రిలీజ్ అయిన తర్వాత ప్రతి శివాలయంలోనూ ఈ పాటలు మారుమోగుతాయి. ఆ రకంగానే తయారు చేశారు.
ఆ రకమైన క్రియేషన్ జరిగింది. తమన్ అలాగే కంపోజ్ చేశాడు పాటలన్నింటినీ కూడా. శివుడి మీదే ఆ పాటలన్నీ ఉన్నాయి. సో ప్రతి శివాలయంలోనూ ఇక నుంచి ఈ పాటలు మారుమోగుతాయి. మామూలుగా మారుమోగవు. ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతాయి భక్తులందరినీ కూడాను. అంత బాగుంది ఆల్బమ్. అంత బాగున్నాయి ఆ పాటలన్నీ కూడాను. ఆ సాంగ్స్ ని బేస్ చేసుకుని బోయపాటి బాలయ్యబాబుని ఎలా చూపించాడు అన్నది ప్రస్తుతానికి ఆసక్తి కలిగిస్తున్న మ్యాటర్. ఖచ్చితంగా వేరే లెవెల్లోనే చూపించుంటాడు. శాంపుల్స్ చూసాం కదా, అదిరిపోయాయి. పెర్ఫార్మెన్స్ కు సంబంధించి, కొన్ని మూమెంట్స్ కు సంబంధించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సంబంధించి, పాటలకు సంబంధించి టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను. ఎటువంటి అనుమానం లేకుండా స్ట్రాంగ్ ఇంపాక్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను. అందుకనే కాన్ఫిడెంట్ గా చెప్పడం జరుగుతుంది సినిమా 50% బ్లాక్ బస్టర్ అయిపోయింది అని. బోయపాటి దారుణాతి దారుణంగా కంటెంట్ ప్రిపేర్ చేస్తే తప్పించి ఈ సినిమా హిట్ ని ఆపడం ఎవరి వల్ల కాదు. మాక్సిమం ఆ అవకాశం అయితే ఇవ్వడం. చాలా వరకు వండర్ఫుల్ పవర్ఫుల్ గేమే ఆడాడు ఈ సినిమాలో బోయపాటి శ్రీను అని అర్థమవుతుంది. అఖండాలో కొంతవరకే దేవుడు రిఫరెన్స్ తీసుకున్నాడు, కానీ ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ గా దేవుడు రిఫరెన్స్ తీసుకున్నాడు. దానికి తగ్గట్టు డీటెయిల్స్ అదిరిపోతున్నాయి. హిందీలో కూడా ఖచ్చితంగా అఖండ 2 కి సూపర్ రెస్పాన్స్ ఉండే అవకాశం కనపడుతుంది. బాలయ్యబాబు కూడా తన పర్ఫార్మెన్స్ తో ఒక బిలీవబిలిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇంతకు ముందు మనం అఖండ ఎవరు అంటే ఒక అఘోరగా పరిచయం చేసుకున్నాం కాదు. ఇప్పుడు ఈ సినిమాతో అర్థమవుతుంది ఏమిటి, సనాతన ధర్మ రక్షక యోధుడు ఈ అఖండ అన్న విషయం బాగా రిజిస్టర్ అవుతుంది. విలన్స్ కూడా బాగా సెట్ చేశారు. చైనా వాళ్ళ భరతం పట్టడానికి రెడీ అయ్యారు, అర్థమవుతుంది. దేశాన్ని రక్షించేస్తున్నాడు అఖండ ఈసారి. ఇది సూపర్ హై వ్యవహారం. తమన్నా మ్యూజిక్ కంపోజ్ చేసిన విధానం చూస్తుంటే దైవశక్తికి ఈవిల్ పవర్ కి మధ్యన కూడా సూపర్ ఫైట్స్ ఉండబోతున్నాయి. అవి స్పెషల్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వబోతున్నాయని అర్థమవుతుంది. ఒక పక్కన దేశ రక్షణ, ఇంకో పక్కన చెడు శక్తులతో పోరాటం. సరిపడా ఉంది. అఖండ లాంటి హీరోయిజానికి ఈ మాత్రం ఉండాలి. సినిమాకి భారీగానే బిజినెస్ జరిగింది ఎక్కడికక్కడ. ఇంతకు ముందల బాలయ్యబాబు కెరియర్ లో చూడని నెంబర్స్ పడ్డాయి. పార్ట్ 2 కి మంచి డిమాండ్ ఉంటుంది పబ్లిక్ లో. KGF 2 గానీ, బాహుబలి 2 గానీ, పుష్ప 2 గానీ బీభత్సం చేసి వదిలిపెట్టాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎక్స్పెక్టేషన్స్ కి మించి జాతర చేశాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. అదే మ్యాటర్ అఖండ 2 మూవీకి సంబంధించి కూడా జరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని భారీగా బిజినెస్ జరిగింది. బాలయ్యబాబు ఇంతకు ముందు చూడని నెంబర్స్ ప్రతి ఏరియాలోనూ పెట్టాడు. సో చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేయాలి, చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కంటెంట్ కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. ఎవరు ఆపరు. టికెట్ రేట్లకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉండవు. ఎర్లీగా ప్రీమియర్స్ చేసే అవకాశం కనపడుతుంది. అన్ని ఫేవరబుల్ కండిషన్స్. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు. పెద్ద రికార్డులు పడిపోతాయి. బాలయ్యబాబు తీర్చాల్సిన బాకీలన్నీ తీర్చేస్తాడు. కొన్ని రికార్డులకు సంబంధించి చెప్పాల్సిన సమాధానాలన్నీ చెప్పేస్తాడు. అవకాశం కనపడుతుంది. బోయపాటి కూడా ఎక్కడ తగ్గలేదు. మరొకసారి బాలయ్యబాబుని పవర్ఫుల్ గా చూపించడానికి సంబంధించి ఎక్కడ తగ్గలేదు అని అర్థమవుతుంది. తమను కూడా టీజర్ లో మ్యూజిక్ కి సంబంధించి, ట్రైలర్ మ్యూజిక్ కి సంబంధించి కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించాడు, కానీ సీక్రెట్ గా తను చేయాల్సిన పనిని చాలా ఎఫెక్టివ్ గా చేశాడు. ఎంత ఎఫెక్టివ్ గా చేశాడు అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ పాటలు ఉన్న తర్వాత, ఆ బ్యాక్గ్రౌండ్స్ కొన్ని ఊహించుకుంటున్న తర్వాత అర్థమైపోయింది. సో అనుమానాలు లేవు. తమన్ ఈసారి కూడా స్పెషల్ ఇంపాక్ట్ అవబోతున్నాడు. సో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బోయపాటి డిసప్పాయింట్ చేయకూడదు. కంటెంట్ కి సంబంధించి టూ మచ్ గా దొరికిపోకుండా అవసరానికి తగ్గట్టు కంటెంట్ ని లైన్ లో పెట్టారు అంటే బాక్స్ ఆఫీస్ లో చూస్తాం. మాక్సిమం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కంప్లీట్ పాజిటివ్ వైబ్రేషన్ కనపడుతుంది. సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అవడానికి ఛాన్సెస్ పుష్కలంగా కనపడుతున్నాయి. ఆ బ్లాక్ బాస్టర్ రిజల్ట్ ని ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోదాం. నాకైతే ఒక విషయానికి సంబంధించి క్యూరియాసిటీ ఉంది. చైనా వాళ్ళ భరతం బాలయ్య బాబుతో బోయపాటి శ్రీను ఎలా పట్టించాడు చూడాలనుంది. అది బాగా ఎక్సైట్ చేస్తున్న మ్యాటర్. దానికి సంబంధించి బోయపాటి కంటెంట్ ని ఎలా ప్రిపేర్ చేశారో చూడాలి. ట్రోల్ మెటీరియల్ అవ్వకుండా ఇంప్రెస్ చేసి ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలని ఉంది. చూద్దాం మరి. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిక్కీ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.